ఈరోజు 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది. అందులో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో పెంచామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే 6 నెలల్లో 3 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత మోసపోతున్నారు అనేది. కాబట్టి గ్రహించండి, మోసపూరితమైన కూటమి ప్రభుత్వం మేళ. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరెంటు ఛార్జీలు ఈ విధంగా 6 నెలల్లో 3 సార్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమి, మన ప్రజల పరిస్థితి ఏమి? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుట్టా రేణుకా మేడం గారి ఆధ్వర్యంలో, అలాగే రుద్రగౌడ్ సార్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరెంట్ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. ఇక్కడ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కార్యాలయము అదేవిధంగా జిల్లా కార్యాలయము పిలుపు మేరకు మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగ్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, మరి పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల వ్యతిరేకంగా, మరి పేద ప్రజలకు మద్దతుగా ఈరోజు మరి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము మా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రం దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం పైన మరి వచ్చిన 6 నెలలు అయితే కూడా మరి ఇంతవరకు ఆయన చెప్పేది ఏమంటే మరి జగన్ గారి యొక్క వ్యతిరేకం విషయమే ఏదైనా కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను ఉపయోగకరమైన విషయాల గురించి దేని గురించి ఆయన మాట్లాడట్లేదు. ఈరోజు మరి ఆయన దీపావళి కానుకగా అందరూ ఏదైనా శుభమైన వార్తలు తెలియజేస్తారు. ఆయన దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పేద ప్రజల పట్ల ₹1.90 మరి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా జనవరి నుంచి కూడా ₹2.60 కూడా పెంచేటటువంటి మెమోరాండం కూడా ఆయన తీసుకున్నాడు. ఈ ప్రకారంగా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అయ్యా, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే మీరు చెప్పారో, పథకాలు చెప్పారో వాటికి సంబంధించి మీరు ప్రజలకు మేలు చేయండి. కానీ మీరు 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తూ 6 నెలల పాటుగా మరి మీరు విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా అనేక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. మరి మీరు ఏమన్నారు? మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము అందరికీ పెంచిన ధరలను తగ్గించి అందరికి న్యాయం చేస్తామన్నారు. మరి పెంచిన ధరలు కాదు, ఉన్న ధరలనే మరి ఇప్పుడు ప్రజెంట్ పెంచి మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఎలా చేస్తారా అంటే, నాది 40 years ఇండస్ట్రీ అబోవ్ ఉంది. మరి నేను ఖచ్చితంగా సంపాదన సృష్టిస్తానన్నారు. సంపాదన సృష్టించే వ్యక్తి 6 నెలల్లో మరి 75
వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలను మీరు తీసుకొని వచ్చి మరి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము బుట్టారెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు ముట్టడి చేశాము. ఈ యొక్క కార్యాలయాన్ని దీనికి సంబంధించినటువంటి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన నందవరం మండలం నుంచి ఈరోజు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు, అదే మాదిరిగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏమంటే ఏదైతే ఎన్నికల్లో వాళ్ళు వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానం నెరవేర్చకుండా ఉండడం ఒక ఎత్తు. అదే మాదిరిగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు 2 సార్లు దాదాపుగా పెంచడం జరిగింది. ఒకసారి 6,000 చిల్లర, రెండోసారి 9,000 చిల్లర పెంచుతామనేది చెప్పడం. అంటే దాదాపుగా 15,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు మరి రైతుల మీద అనుకోండి, లేదంటే కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ మీద ఈ భారం అంతా పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమంటే వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏమంటే మేము ఏమి రేట్లు పెంచాము, ఉన్నటువంటి రేట్లతోనే మేమంతా కూడా ప్రభుత్వం నడిపి మరి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారెంటీలు అమలు చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళ అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఈరోజు మరి కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులందరూ కూడా పెంచినటువంటి ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏమంటే ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంతకుముందు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ మాదిరి అయితే చేసినారో ఆ మాదిరిగా ప్రజల పట్ల, బీదల వాళ్ళ పట్ల మరి ఏ మాదిరిగా అయితే చేసినారో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈరోజు వీళ్ళంతా రేట్లు పెంచుకుంటా, ముఖ్యంగా ఏమంటే 6 గ్యారెంటీలు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసేదానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఈ రేట్లు పెంచి ఏదో చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలు మరి రుణం తీసుకోవడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఇంకా మన రైతుల పట్ల కానీ అదే మాదిరి కరెంటు వాడేటటువంటి వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెంచినటువంటి ఛార్జీలను తగ్గించి యథాస్థితిలో ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.